ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం, ఇంకా రాష్ట్ర ఇంజన్గా, గ్రోత్ ఇంజన్గా పనికొచ్చే అమరావతి, ఈ రెండు సమస్యలుగానే మిగిలిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇంకా ముఖంగా ప్రయాణం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రావటం రివర్స్ సెంటర్ అని పోలవరంలో మొదలుపెట్టారు కాబట్టి, మరి దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? అసలు వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏమన్నా మోక్షం ప్రసాదించే అవకాశం ఏమన్నా ఉందంటారు? వీటి ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే, దీని ప్రభావాన్ని ఈ వైఫల్యాలని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తే, అదే ప్రజాస్వామ్యం అంటే కదా అదే. వీటి గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి 4వ పెళ్ళాం, 3వ పెళ్ళాం, అడివారి ఏంది, వీడివారి, అది వాళ్ళ ప్రాపగెండా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 4.5 సంవత్సరాల్లో వైసీపీ అభివృద్ధి పరంగా సాధించింది చాలా తక్కువ. సంక్షేమంలో కొంత పనిచేస్తారు. వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ మీద డిబేట్ చేసే ఇది లేదు, ఆసక్తి ఉండదు, ఆసక్తే లేదు. వాళ్ళకి ఎంతసేపు అవే కావాలి. మీరు కూడా అవే మాట్లాడితే మీరు వాళ్ళ ట్రాప్లో చిక్కుకున్నట్లు. మీకు రేపు ఓట్లు పడాలంటే ఇవన్నీ వినటానికి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయండి. అసలు నేను రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ నాకు వచ్చి పంపిస్తుంటారు, ఫేస్బుక్లో షార్ట్స్ అవి ఉంటాయి కదా, అసలు ఎంత క్రియేటివో. రెండు సైడ్ వాళ్ళు చేసే, వీళ్ళు ఆ సినిమా క్లిప్స్ కలిపి, మహేష్ బాబుని కలిపి, ఇది కలిపి, అది కలిపి, అసలు మనం పొట్ట చెక్కలైటట్టు నవ్వుకుంటాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఫనీ. ఓట్లు పడతాయా? ఎండ్ ఆఫ్ ద డే ఓట్ వేసేటప్పుడు అంటే నాకు ఎవరి వలన లాభం జరుగుద్ది అనేదే చూస్తారండి. దిస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. బట్ ఓటర్ ఫైనల్లీ పోలింగ్ బూత్లోకి పోయినప్పుడు వీళ్ళ వల్ల నాకు లాభం జరుగుతుందా, నాకు నష్టం జరుగుతుంది. ఈ మొన్న మీటింగ్ అయినప్పటి నుంచి ఈ 4 పెళ్ళాల గొడవే తప్పితే ఏమండి, వాళ్ళేమో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని భార్యాభర్తలా చూపిస్తారు. వాళ్ళు వీళ్ళేమో పవన్ కళ్యాణ్, జగన్మోహన్ భార్యాభర్తలు, ఇదే నడుస్తుంది. బట్ దే హ్యావ్ సక్సీడెడ్. హూ? వైఎస్ఆర్ అధికార పార్టీ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ దట్, బికాస్ నౌ ద డిబేట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. వారం రోజులకి ఇదే నడుస్తుంది. నౌ పోలవరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకం, దుర్మార్గం, ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. పోలవరం ప్రాజెక్టు 2019లో ప్రభుత్వం దిగిపోయే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా 74-75% అంటారు. బట్ ఐ సైట్ ఇస్ 90%. వై డూ యూ గైస్ డౌన్ ప్లే ఇట్? మీరు చూస్తే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ దాదాపు అయిపోయాయి. ఇది ఆల్ ది వే టు వైజాగ్ అండ్ ఆల్ ది వే టు కృష్ణా బ్యారేజ్. మీకు మిగిలిందల్లా ద స్పిల్వే, గేట్లు, బరాజ్ అంటే మన ఎర్త్ అండ్ రాక్ ఫిల్ డ్యామ్, ఇది మట్టి రాళ్లతో కట్టే డ్యామ్ ఒకటి. గేట్లది అయిపోయింది. స్పిల్వే ఇస్ కంప్లీట్లీ డన్, 90% అయిపోయింది, 70-80% అయిపోయింది. డయాఫ్రామ్ వాల్ అంటే భూమిలో ఒక 20 అంతస్తుల లోతు గోడ కట్టాలి. ఎందుకంటే నది బారేటప్పుడు మనం పైన డ్యామ్ కడితే నీళ్లు కింద ఇసుక కదండి, ఇసుక పొరలు కదా, ఇసుక పొరల్లో నుంచి వెళ్తాయి. పోకుండా మీరు దాదాపు 1.5 కిలోమీటర్ పొడవు, 2 కిలోమీటర్ల పొడుగు, యూనిట్ బిల్డ్ ఏ కాంక్రీట్ వాల్ ఇన్ ద గ్రౌండ్ దట్ గోస్ 200 feet, అంటే 20 అంతస్తుల భవనం లోతు పూర్తిగా అయిపోయింది, ఫినిష్డ్. ఇంకా ఆయన వచ్చి చేయాల్సింది ఏంటంటే ఆ మట్టిది కట్టాలి. కాఫర్ డ్యామ్లు అంటే ఆ డ్యామ్ కి పైన కింద మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు డ్రై కావాలి కదా, నీళ్ళు ఆపుతాయి అనమాట. అప్పర్ కాఫర్ డ్యామ్ అంటే నది నీళ్ళని పైన ఆపుద్ది, లోవర్ కాఫర్ డ్యామ్ అంటే కింద నుంచి వచ్చే నీళ్ళని అది. ఆ కాఫర్ డ్యామ్ లో కొంచెం గ్యాప్లు వదిలేరు, ఎందుకంటే ఒక గ్రామం, దేవిపట్నం అనే గ్రామం ప్రజలకి వాటర్ కాదు, వాళ్ళకి రిహాబిలిటేషన్, రిలీఫ్ అండ్ R&R, వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళకి వేరే ఇల్లు చూపించడం అది చేయాలి. అది స్టేజ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళకు 200, 300, 400 కోట్లు, నాకు కరెక్ట్గా తెలియదు అమౌంట్ ఇస్తే పోలవరం పూర్తి చేయొచ్చు. ఇది 2019 సెప్టెంబర్లో పూర్తి చేయాలి పోలవరం. ఈయన 2019 మేలో ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన అడిగితే ఈయన వచ్చి చేసేది ఏంటంటే కాంట్రాక్టర్ మారుస్తా అంటాడు. కాంట్రాక్టర్ మారుస్తా అనంటే అయిపోవచ్చిన ప్రాజెక్ట్, అందరూ లబోదిబో చేయకూడదు. ఇది ఎందుకంటే ఇప్పుడు కనుక మారుస్తే అతనికి ఏం అర్థం కాదు ఎట్లా చేయాలో. కొత్త ప్రాజెక్టు, అది అర్థం చేసుకునేలోపు చాలా ఇబ్బంది అవుద్ది. మళ్ళీ వరదలు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే కాఫర్ డ్యామ్ పూర్తిగా ముయ్యలేదు ఆ దేవిపట్నం గ్రామస్తులకు. పూర్తిగా మూస్తే ముంపు, కాబట్టి కొంచెం గ్యాప్ వదిలేరు.
ఒక లెవెల్ వరకు ఆ గ్రామం మునగకుండా ఉందేంత గ్యాప్ వదిలేదు. లేదు మార్చాలంటాడు. మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి కేంద్ర ప్రభుత్వం, ఈయన గెలవటానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం ఈయన లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టే కాదు, పోలవరం మీ రాష్ట్రానికే కాదు భారతదేశానికి చాలా అవసరం. ఇది జాతీయ ప్రాజెక్టు, దీనివల్ల దేశం లాభపడుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో కాంట్రాక్టర్ మార్చవద్దు అని లెటర్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ రాసి, ఒకవేళ మీరు మారుస్తే అనర్థాలు జరుగుతాయి, అన్ఫోర్సీన్ కాన్సిక్వెన్సెస్, ద ప్రాజెక్ట్ విల్ గెట్ డిలేడ్, ఆలస్యం అవుద్ది ప్రాజెక్టు. మూడోది, మీరు డబ్బులు ఆదా చేస్తా అని ప్రాజెక్టు కాంట్రాక్టర్ మారుస్తున్నారు, మీరు డబ్బులు ఆదా చేయకపోగా మీకు ఖర్చు ఎక్కువ. అంత స్పష్టంగా అసలు ఎవరు చెప్పరు, ఇంకా అంత స్పష్టంగా రాశారు. రైట్, దే రోట్ ఎ లెటర్, తీసి చెత్తబుట్ల బారేసి కాంట్రాక్టర్ మార్చారు. ఓకే, మారిస్తే మార్చారు. గబగబా మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాఫర్ డ్యామ్ మూసేసి మరి పూర్తి చేయాలిగా, చేయలేదు, అయిపోయింది. 2019 ఆ సంవత్సరం వరద రాలేదు మనకు. 2019లో 2019 అయిన తర్వాత 2020 వచ్చింది. 2020 మళ్ళీ ఇంకో అవకాశం, ఎందుకంటే గోదావరి నదిలో వరదలు రానప్పుడు అంటే మీకు ఎండాకాలం అంటే ఆ మార్చి ఏప్రిల్లోనే ఎప్పుడో మొదలు పెడతారు, మీకు ఒక 5 నెలల్లో ఎంతో సమయం ఉంటుంది పని చేసుకోవడం. 2020 ఏమీ చేయలేదు. ఏమైంది, మీకు జూలై వచ్చేసరికి అనూహ్యమైన కనీ విని ఎరుగని వరదలు వచ్చాయి. మీ కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయాయి, డయాఫ్రమ్ వాల్, మనం భూమిలో 20 అంతస్తులు లోతు కట్టారుగా, మొత్తం డ్యామేజ్, ఎందుకంటే మొత్తం రాళ్ళు రప్పలు మట్టి వచ్చి కొట్టేసింది దాన్ని. దెన్ మీ స్పిల్వే ఉంది, స్పిల్వే అంటే అసలు డ్యామ్ నీళ్లు వచ్చే డ్యామ్. కాఫర్ ఇది మన ఎర్త్ అండ్ రాక్ ఫిల్ డ్యామ్ నదికి అడ్డంగా కడతారండి. నీళ్లు నిండిన తర్వాత కిందికి వెళ్ళటానికి మీకు అది స్పిల్వే ఉంటుంది. స్పిల్వే అంటే విచ్ ఇస్ వాట్ వీ సీ యాక్చువల్లీ. దానికి గైడ్ బండ్ అంటే స్పిల్వే, ఇప్పుడు మీకు స్పిల్వే ఇట్లా ఉంటే నీళ్ళన్నీ వచ్చి ఇట్లా తగిలితే ఇట్ విల్ డూ డ్యామేజ్. సో దే బిల్డ్ గైడ్ బండ్స్ ఇట్లా, సో దట్ దే గైడ్ ద వాటర్, నీళ్ళు ఇట్లా రావటానికి, వచ్చి డైరెక్ట్ గా గుద్దకుండా వచ్చి ఇట్లా సైడ్ నుంచి వచ్చి తాగటానికి. ఇట్స్ స్ట్రక్చర్, అది పోయింది. సో టుడే ద హోల్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ రూయిన్స్. ప్రాజెక్ట్ నాశనం అయిపోవటం కాక అది రిపేర్ చేయడానికి ఎంత అవుతుందో ఎవరికి తెలియదు ఈరోజు. సో మొన్న ఎక్కడో చూసిన చంద్రబాబు నాయుడు గారు వస్తే, నేను వస్తే పోలవరం చేస్తా అంటున్నారు, కానీ నోబడీ నోస్. ఎట్లా చేస్తారండి అంటే అందరి ఎక్స్పర్ట్లు అందరిని పిలుస్తాం, కూర్చుంటాం, మాట్లాడతాం, ఎట్లా చేయాలో ఆలోచిస్తాం అంటారు, కానీ ఎవరికి తెలియదు యాక్చువల్లీ. అండ్ అరాచకం ఏంటంటే పోలవరం చేస్తే బాగుపడేది రాయలసీమ. ఎందుకంటే పోలవరం నీళ్లు ఎప్పుడైతే మీరు కృష్ణా డెల్టాకి ఇస్తారో, ఇది తీసుకొచ్చి విజయవాడ దగ్గర కలుపుతారు పోలవరాన్ని. కలిపితే కృష్ణా నదిలో నీళ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నదిలో నీళ్లు మీరు అప్పుడు రాయలసీమకు పంపించుకోవచ్చు. ఇవాళ 80 TMC అండి కృష్ణా డెల్టాకి. కృష్ణా నదిలో కృష్ణా డెల్టాకి 80 TMC నీళ్లు ఇవ్వాలి. ఇది బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం. అది ఆయన సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చట్టమే ఇది. ఆ నీళ్లు పంపిణీ 80 TMC కృష్ణా డెల్టాకి ఇవ్వాలి. ఆ 80 TMC చాలా వరకు రాయలసీమకు పంపించుకోవచ్చు. అది దట్ వాస్ ద ప్లాన్. ఈ పోలవరం ఏంటంటే వచ్చే దారిలో కొంత గోదావరి జిల్లాకు మారుద్ది, పోలవరం ఎడమ కాలువ వైజాగ్ వెళ్ళుద్ది. వైజాగ్ వెళ్ళి అక్కడ మంచినీళ్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నీళ్లు, మళ్ళీ వైజాగ్ వెళ్ళే దారిలో ఇతర ప్రాంతాల నీళ్లు. సో ఇట్స్ హ్యూజ్ ప్రాజెక్ట్. అది ఈరోజు సర్వనాశనం అయిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, జగన్మోహన్ రెడ్డి. కారణం కాంట్రాక్టర్ మారుస్తాడు, తెలియక చేసిందంటే కాదు. దీన్ని సవివరంగా ప్రజలకి తెలియజేసే ఉద్యమాలు కూడా పెద్దగా జరిగినట్టుగా దాఖలాలు లేవు. లేదు, మీరు 4 పెళ్ళాలంటే ఎట్లా అవుతుంది? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సీరియస్, సారీ, నేను అంటే ఐఎమ్ నాట్ జోకింగ్. దిస్ ఈజ్ వాట్ మన ప్రతిపక్షాలు మాట్లాడాల్సింది. ఇది విద్యలో మనం 29లో ఎందుకున్నాం? మీరు ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు కదా, ఎందుకు 10th క్లాస్ పర్సెంటేజ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? మీరు ఇంత చేస్తా అంటున్నారు కదా, మరి బడ్జెట్లో కేటాయింపులు ఏవి? 10%, 11% ఎందుకుంది? మరి మేము ఉన్నప్పుడు మేము 13, 14, 16% చేశాంగా. మరి మీరు వచ్చి ఏం ఉద్ధరించారు అడగాలిగా. సార్ మీరు ఎన్ని చేస్తుంటే ర్యాంకింగ్లో కనిపించాలిగా. పోలవరంలో ఇంత అరాచకం జరిగింది, ఆ రైతులకి వాళ్ళలో అవగాహన తీసుకురాలి. పోలవరం మీకు గోదావరి జిల్లాల నుంచి వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఎంతమంది రైతులు నష్టపోయారు,
అవి మనం మాట్లాడాల్సి. అటు వైజాగ్ వెళ్తుంది, వైజాగ్ సిటీకి నీళ్ళు వస్తాయి, వైజాగ్ సిటీకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తుంది పోలవరం. ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. అమరావతిలో జరిగిన అరాచకాలు, గ్రోత్ ఇంజన్ గా కావాల్సిన అమరావతి, అగైన్ సేమ్ ఎన్ని కంపెనీలు అండి, ఎన్ని కంపెనీలు అమరావతిలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రోడ్లు కూడా తవ్వి తీసుకుపోతున్నారు. అయితే నేను మొన్న సంక్రాంతికి విజయవాడ వెళ్ళినప్పుడు అమరావతి వెళ్ళి వచ్చాను. యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఎన్జిఓస్కి కట్టిన క్వార్టర్స్, గెస్టెడ్ ఆఫీసర్కి కట్టిన క్వార్టర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లకి కట్టిన క్వార్టర్స్, మళ్ళీ సీనియర్ ఐఏఎస్కి వేరే క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్ అన్ని 80-90% పూర్తి. కొన్ని రంగులేసి తలుపులు ఎగుతూ కూడా పెట్టున్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నారు అమరావతిలో. అయినా ఇవ్వట్లేరు. వాళ్ళందరికి మళ్ళీ రెంటల్ అలవెన్స్ ఇస్తున్నారు. అంటే అసలు అడిగేవాడు లేడా ఏంటి అరాచకం ప్రజాధనంతో? మీరు వేల కోట్ల రూపాయలు తగలబెట్టి మీరు అవన్నీ కట్టారు. సార్ మీరు 3 రాజధానులు అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడైతే అక్కడే ఉన్నారుగా. వాళ్ళు మళ్ళీ రెంటల్ అలవెన్స్ ఇచ్చి వీటిని బూత్ బంగ్లాలు చేయటం ఏంటి అసలు? దయ్యాల కొంపల్లాగా మొత్తం అడవి అయిపోయి, ఈ బిల్డింగ్స్ మంచి చెక్కు చెదరకుండా ఉన్నాయండి. చుట్టూ మొత్తం అడవి, సర్కార్ కంప అంటాంగా, మొత్తం సర్కార్ కంప ఎక్కడ పోయినా నిండిపోయి ఉంది. రోడ్ల మీదకి ఇట్లా వచ్చేసింది మూసుకొని. మరి జడ్జెస్ క్వార్టర్స్ హైకోర్టు బిల్డింగ్ కి వాకింగ్ డిస్టెన్స్. అంటే మీరు 10 నిమిషాల్లో జడ్జిలు 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇళ్ళకి. ఈరోజు వాళ్ళు అక్కడ మంగళగిరి నుంచి దే కమ్ టు విజయవాడ సిటీ, అక్కడ అకామిడేషన్ లేక అంత బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కట్టి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. అసలు అది అంతకంటే దుర్మార్గం. ఇప్పుడు కట్టిన పారేసుకోంగా, ఇవ్వడు కాకపోతే ఎప్పటికైనా ఇవ్వాల్సిందేగా, వాడుకోవాల్సిందేగా. ప్రభుత్వ భూములు ప్రభుత్వం కట్టినాయి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఏ ట్రాజడీ ఆఫ్ మాన్యుమెంటల్ ప్రపోర్షన్స్. అంతేకాక వెళ్ళిపోయిన కంపెనీలు, వెళ్ళిపోయిన ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మెయిన్లీ ఆర్బీఐ దగ్గర నుంచి మొదలుపెట్టి, సిబిఐ దగ్గర నుంచి మొదలుపెట్టి, మైనింగ్ కార్పొరేషన్, ఆయిల్ కార్పొరేషన్, వీళ్ళందరూ బికాస్ దే ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్. ప్రతి రాష్ట్రంలో వాళ్ళకి ఆఫీసులు ఉండాలి. అవన్నీ ఆగిపోయే ఎటు లేకుండా 5 ఏళ్లలో జరిగిన నష్టం మామూలు నష్టం. అక్కడ ఉన్న గ్రామస్తులకు కానీ వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరికాయి. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రోజుకి అక్కడ దాదాపు 40-50 వేల మంది పనిచేస్తారు. రాత్రి మీరు చూస్తే కంకర పోసు ఉంటుంది కదండి, ఒక తట్ట ఎత్తి అట్లా ఆగిపోయింది. ఇప్పుడు మనం మెషిన్ వచ్చి పోస్తుంది కంకర, వీళ్ళు కొంత ఎత్తారు, ఎత్తేది ఆగిపోయిందండి సగంలో. అసలు అంటే ఏదో భూకంపం వచ్చినట్లు. దాని మీద లిటరలీ జగన్మోహన్ రెడ్డి గారు తన భస్మాసురాస్త్రం పెట్టడం కూడా, అంటే అది ఆయన వ్యతిరేకించిందంటే అది కాదు. ఆయన నాకు ఈ స్థలం సరిపోదు, భారీ క్యాపిటల్ 30,000-50,000 ఎకరాలు ఉంటాయి కానీ ఇక్కడ రాజధాని కట్టడానికి వీలు లేదు. నేను వస్తే అందరు చెప్తున్నారు ఇక్కడ రాజధానిని ఆపుతానని. నేను రాజధాని ఆపను కాదు, ఇన్ఫాక్ట్ నాకు ఇంకా పెద్ద రాజధాని కావాలి. ఇది అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంది అన్నాడు ఆయన. ఏది ఉత్తరాంధ్రకి, రాయలసీమకి, గోస్లాంధ్ర మధ్యలో ఉంది కాబట్టి. ఆయన సాక్షాత్ అసెంబ్లీలో చెప్పిన మాట. ఇన్ని చెప్పిన మనిషి ఈరోజు ఈ అదుర్మార్గం. మళ్ళీ రైతుల పరిస్థితి, పాపం వాళ్ళు భూములు ఇచ్చారు నమ్మి, అగమ్యగోచరంగా శుభ్రంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు కలుపుతున్నారు. నూజివీడి దగ్గర రాజధాని అన్నారు, ఎవడు పట్టించుకునేవాడు కాదు. పోయి వాళ్ళ అవమానాలు, నరమానవుడు ఎవరు వాళ్ళ జుట్లు బట్టి గుంజి వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు కూడా చెప్పదు. ఎట్లా బతుకు? ఇప్పుడు వాడు వ్యవసాయం ఏమో ఆపేస్తుంది, రోడ్లు వేస్తుంది, బిల్డింగ్లు కడుతుంది, కట్టి ఇప్పుడు నేను కౌలు కూడా ఇయ్యానంటే ఇది మీరు ఒప్పుకుంది, చట్టపరంగా ఒప్పుకున్నారు. సంవత్సరానికి 30,000 కొందరికి ఒక ల్యాండ్ని బట్టి. ఐ థింక్ ఇఫ్ ఇట్ ఇస్ వెట్ ల్యాండ్స్ 50,000 అట్లేదు ఉంది. అవి కూడా ఇవ్వకపోతే అసలు ఇంకా అది ప్రభుత్వం మాటకు అసలు గౌరవం ఎక్కడుంది? మీరు చేసుకుంది ఒప్పందం, ఇట్స్ ఎ లీగల్ అగ్రిమెంట్ దట్ యు హ్యావ్ మేడ్. వాళ్ళు వచ్చి మిమ్మల్ని బతిలాడలేదు, ఏది రాజధాని పెట్టండి అని. మీరు పోయి బతిలాడుకున్నారు, మాకు భూములు ఇవ్వండి, మేము రాజధాని కడతాం, మీ జీవితాలు బాగు చేస్తాం అంటే. అది కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో మీకు 30-40 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చింది ఎక్కడ లేదు. యు గో చెక్, ఎక్కడ చూసినా ఉద్యమాలు. ద రీజన్ బీయింగ్ దే వర్ టోల్డ్ దట్ దే విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఇక్కడ చాలా గొప్ప రాజధాని వస్తుంది అని. మీరు 1 ఎకరం భూమి ఇస్తే మీకు వచ్చేది 1000 గజాలైనా కూడా, ఎకరం భూమి కంటే ఈ 1000 గజాల విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ఆశతో వేరే దగ్గర డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ డబ్బులు కూడా ఇవ్వలేదు. యూ హ్యావ్ నాట్ గివెన్ మనీ. ఎకరం తీసుకొని దాంట్లో పావులా ఇచ్చారు, రూపాయి తీసుకొని పావులా ఇచ్చారు, అంతే. దట్స్ ఆల్ యూ హ్యావ్ డన్.
ఆ ఎలొకేషన్ కూడా ఇవాళ కాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా మళ్ళా ప్లాట్లు వాళ్ళు చేసి కేటాయించిన ప్లాట్లను కూడా క్యాన్సిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి పంచుతారు. కోర్టులు తీర్పు. సో అగైన్ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు. అరాచకాలు అసలు మామూలు అరాచకాలు కాదు. అంటే దీని మీద మీలాంటి మేధావులు ఒక ఉద్యమం లాగా ఈ రెండు విషయాల మీద గతంలో మీరు కొన్ని పోరాటాల్లో తెలుగు రాష్ట్రాల్లో పాల్గొన్నారు. అవి ఏమన్నా చేసే ఆలోచన ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఇది ఎన్నికల సమయం వచ్చింది, ఇది ప్రజాస్వామ్యం, ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చేసాం. కానీ అమరావతిలో రైతులు చేసిన పోరాటం మామూలు సామాన్యమైన సామాన్యమైన పోరాటం కాదు. సో అసామాన్యమైన పోరాటం. అలాంటి వాళ్ళు అవసరం లేదు. దే హ్యావ్ ఫాట్, ఎస్పెషల్లీ మహిళలు. అమరావతికి ఉన్న చాలా వినూత్నమైన ఫీచర్, యునిక్ ఫీచర్ ఏంటి అంటే మహిళలు. దరిద్రం ఏంటంటే రైతులు మహిళలు పోరాడుతుంటే ఎవరు పట్టించుకోలేండి, జాతీయ మీడియా కూడా. మీకు కమ్యూనిస్టులు ఈ భారతదేశంలో కమ్యూనిస్టులు చేస్తేనే పోరాటం, ఆ మేధా పాటకర్ వచ్చి ఓ బీదేడుకులు వేస్తేనే అదే పోరాటం.